హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన గూగుల్ మ్యాప్ క్రియేట్ చేయొచ్చు, వెబ్సైట్ ఉండాలా ఉండద్దా? చాలా మంది క్వశ్చన్ అండి. చాలా మందికి ఫోన్ నెంబర్ యాక్టివేషన్ ప్రాబ్లం ఉంది. సెకండ్ థింగ్, గూగుల్ మ్యాప్ యాక్టివేట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు. మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, కంపల్సరీ ఏ బిజినెస్ కైనా వెబ్సైట్ ఉంటే ఈజీ అయిపోతుంది. మీ డీటెయిల్స్, మీ లొకేషన్ బట్టి మీకు గూగుల్ మ్యాప్ యాక్టివ్ అయిపోతుంది. దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఒక యూఆర్ఎల్ ఉంటుందండి దీనికి. business.google.com/locations. ఇక చెప్పే విషయం చాలా కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ స్టెప్ తీసుకోండి, యాడ్ సింగిల్ గూగుల్ మై బిజినెస్. ఇక్కడ మీ వెబ్సైట్ ఏదైతే మీరు డొమైన్ తీసుకున్నారో, నేను ఒక హ్యాపీ హోమ్ డిజైనర్స్ వీళ్ళు మనం కన్సల్ట్ అయ్యారండి వాళ్ళ మ్యాప్ కోసం. వాళ్ళకి ఏదైతే మ్యాప్ ఉందో ఆ మ్యాప్ చేసేమని మనం అడిగారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, డిజైనర్స్ ఇక్కడ నేను రాసేది ఏంటంటే ఇంటీరియర్స్. వాళ్ళు ఏదైతే ఉన్నారో అది ఇక్కడ చేస్తున్నాను. హ్యాపీ హోమ్స్ డిజైనర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కీవర్డ్తో చేసే మ్యాప్స్ చాలా వరకు సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ డూ యూ వాంట్ యాడ్ లొకేషన్ కస్టమర్ కెన్ విజిట్ లైక్ ఎ స్టోర్ ఆర్ ఆఫీస్? ఎస్. మీకు ఆఫీస్ ఉందా లేదా కంపల్సరీ ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే అని చెప్పండి. తర్వాత మీరు అడ్రస్ రాసుకోవాలి. అడ్రస్ ఏంటంటే, మీరు వెబ్సైట్లో ఏ అడ్రస్ అయితే ఇచ్చారో, ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ అడ్రస్ ఇక్కడ కరెక్ట్ ఇస్తారు. నేను పర్ఫెక్ట్గా అడ్రస్ ఏదైతే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానో ఆ అడ్రస్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు ఏదైతే మీకు ఆప్షన్ ఉందో అవన్నీ ఇక్కడ యూజ్ చేసుకోవాలండి. మీకు కంప్లీట్గా మీకున్న ఆప్షన్లో ఇది కంప్లీట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత హైదరాబాద్ యాడ్ ఆప్షన్లో అది. ఇప్పుడు మధురానగర్, మధురానగర్, శ్రీనగర్ రోడ్, సమ్మె మీకు ఏదైతే మీకు ఉందో ఆప్షన్ మనము ఇక్కడ యాడ్ చేసేస్తాం. సో తర్వాత మనకు ఏదైతే మనకు కావాలనో ఇక్కడ కంప్లీట్గా మీకు ఏమైనా నెక్స్ట్ స్టెప్లో కావాలనుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా మనం మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు కంప్లీట్గా ఆప్షన్ చూసుకోవాలి. నేను ఒక అంటే ఏమైనా మిస్టేక్ చేసినా చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను కామా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చేయాల్సిన పని అంటే, సార్ నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి, ఇక్కడ నాకు పిన్ మార్క్ లొకేషన్ ఉంటుంది అనేది. సో ఇదంతా వీళ్ళకున్న ఇదివరకు ఉన్న అన్ని ఆప్షన్స్, ఇది నన్ ఆఫ్ ది ఎబో. సో నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అసలే టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటిది మీకు స్టార్ట్ అయ్యేది, మీరు ఎక్కడ మీ లొకేషన్ అనేది చేయాలి. దానికోసం మీరు వాట్సాప్లో ఫస్ట్ లొకేషన్ సెండ్ చేసుకోవాలి. ఎక్కడికి, మీ మొబైల్కి ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను అది ఓపెన్ చేస్తాను చూడండి. ఇది నేను వాట్సాప్ పంపించుకున్న లొకేషన్ ఏదైతే ఉందో ధనరాజ్ టీ టైం దగ్గర నాకు ఈ లొకేషన్ ఉంది. ఇప్పుడు ఎక్కడైతే మనకు ఈ ఆప్షన్ ఉందో అడ్జస్ట్ తీసుకోండి. అడ్జస్ట్ తీసుకొని మీకు తీసుకుంటే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా తీసుకున్నప్పుడు ఏమైతే అంటే మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. మీకు ఏదైతే ఆప్షన్స్ కావాలో అది ఇక్కడ చూసుకోవాలి. సో ఇది మనకున్న మియాపూర్, ఇండియన్ ఆయిల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు ఆప్షన్ ఉందో అది ఇక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏదైతే ఆప్షన్ మనకైతే కంపల్సరీ ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బొమ్మలు ఫ్యామిలీ రెస్టారెంట్ చూసుకొని ఎక్కడైతే మీకు బొమ్మలు ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందో అది అది బొమ్మల ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ వస్తుంది. సో కాబట్టి బొమ్మల ఫ్యామిలీ రెస్టారెంట్ కాకుండా ఇక్కడ మాతృ శ్రీనగర్ ఓవర్ ట్యాంక్ బండ్, మాతృ శ్రీనగర్ ఓవర్ ట్యాంక్ బండ్ ఉంది, ఇక్కడ ఉంది. సో కరెక్ట్గా లొకేషన్ని పిన్ చేసుకోవాలండి. సో మీకు ఎక్కడైతే వస్తుందో అక్కడ రోడ్ నెంబర్ 1/4 ఇక్కడ వస్తుంది మీకు. చూడండి, కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ ప్లేస్లో మీకు వస్తుంది. డన్. అది చూసుకున్నాక కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మీకు మెయిన్, యూ ప్రొవైడ్ డెలివర్ అవర్ హోమ్ అండ్ ఆఫీస్ విజిట్. ఎస్, మాకు ఆఫీస్ ఉంది కాబట్టి యూ ప్రొవైడ్ డెలివరీ టు అవర్ హోమ్ అండ్ ఆఫీస్ విజిట్.
నెక్స్ట్ వచ్చి మనకు మన ఏరియాస్, ఏదైతే మనం ఏరియాస్ అక్కడ కవర్ చేద్దాం అనుకుంటున్నామో అవి మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలండి. కూకట్పల్లి, కేపీహెచ్బి, మియాపూర్, ఆఫీస్పేట్, కొండాపూర్, నిజాంపేట్, మీకు ఏదైనా లొకేషన్ కావాలంటే వాచ్పల్లి, ప్రగతి నగర్. నెక్స్ట్ అయిపోయినంత ఇక్కడ మేజర్గా మనకు కావాల్సింది వెబ్సైట్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అండి. మీకు ఉన్న దాంట్లో మేజర్ గుర్తుపెట్టుకున్న వెబ్సైట్ ఆప్షన్ కానీ మీకు ఫోన్ నెంబర్ కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఫోన్ నెంబర్ కాపీ పేస్ట్ చేయొద్దండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొబైల్ నెంబర్ని కాపీ పేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చే ఆప్షన్ చూసుకోండి. ఇంకొకటి, మీ మొబైల్ నెంబర్ మీద ఏమైనా వైలేషన్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కంపల్సరీ మీకు ఇక్కడ వస్తుంది. గెట్ ఫోన్ కోడ్ అడిగింది, నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ పంపిస్తున్నట్టు. సో ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ పంపించింది, ఇక టెక్స్ట్ మెసేజ్ చూసుకోవాలి. సో వెయిట్ ఫర్ సర్టెన్ సెకండ్స్. మనం ఎప్పుడైతే అది మనం ఎంటర్ చేస్తామో అది కంప్లీట్గా మనం ఇక్కడ మ్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇవంతా మనకున్న ఆప్షన్స్. ఇట్ మే టేక్ 5 days అంటిల్ యువర్ వెరిఫికేషన్ విల్ బి రివ్యూ. మీకు ఇంకో విషయం ఏంటంటే ఇది చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏమైనా మనకు సస్పెన్షన్ ఇష్యూస్ వచ్చాయా, ఏమైనా మ్యాప్ సస్పెండ్ అయిందా, ఇవి కూడా మనం తెలిసిపోతాయండి ఈమెయిల్తోని. అది కంపల్సరీ మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చాక ఇక్కడ మనం చేసుకోవాల్సిన ఆప్షన్ ఇక్కడ ఉంటాయి. మీరు ఏదైతే యాడ్ అనుకుంటున్నారో ఇంటీరియర్స్ కానీ, ఇంటీరియర్ డెకరేటింగ్, ఇంటీరియర్ ఆర్ట్ డిజైన్. సో మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత మీకు ఇక్కడ కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆఫీస్ టైమింగ్స్. సో ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో కంపల్సరీ మనకు కావాల్సింది ఆఫీస్ టైమింగ్స్. మనం ఏ టైం మనం ఫ్లెక్సిబుల్ చేసుకుంటాం అనుకుంటే సండే ఓపెనా క్లోజా, లేదంటే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ మనకు వస్తాయి. ఇవి కంప్లీట్గా మనకి క్లయింట్ ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనము చేసుకోవాలి. సో ఏదైతే మన ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్గా ఉంటుందో దాని ప్రకారం మనం మ్యాప్ చేసుకోవాలి. మీకు నేను లైవ్లో క్లయింట్తో మాట్లాడుకుంటూ మీకు మ్యాప్ క్రియేట్ చేస్తున్నా. సో క్లయింట్ డీటెయిల్స్ అడుగుతున్నా, ఏంటి ఆఫీస్ టైమింగ్స్, సండే క్లోజా ఓపెనా. సో మనకేంటి కంపల్సరీ మీకు కావాలి. సో అది మనకు అది ఏదైతే మనకు ఉన్నదో అది మనకు చెప్పాలన్నట్టు. సో వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటుంది, సో కంప్లీట్గా మనము యూజ్ చేస్తాం అన్నట్టు, ఏ టైం అండ్ ఏ టైం. సో అది కంప్లీట్గా మనకు కావాలి. సో అది మనం క్లయింట్ మన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నట్టు. నేను ఇది మీకు లైవ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే గూగుల్ మ్యాప్ చేసేటప్పుడు చాలా మంది క్వశ్చన్ ఉంది, సార్ నాది గూగుల్ మ్యాప్ ఇది కావట్లేదు, అది కావట్లేదు, సమ్ ప్రాబ్లం ఫేస్ అవుతున్నా, ఇది ఫేస్ అవుతున్నా, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉంటున్నాయి. గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ఒక మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఎంత వరకు యూజ్ చేస్తున్నాం అనేది తెలియాలి. ఆ మార్కెట్ స్ట్రాటజీ కానీ ఏదైనా కానీ మనకు కంపల్సరీ ఉంటున్నట్టు. సో ఎప్పుడైతే మనము స్టార్ట్ చేస్తున్నామో అక్కడ కంప్లీట్గా మనము యూజ్ చేస్తామన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా మనకి ఏదైతే ఉందో అది ఇక్కడ యూజ్ చేస్తాం. సో క్లయింట్ చెప్పిన టైం 9 AM to 10 PM. నేను చాలా రకాలుగా చెప్పానండి. విత్ వెబ్సైట్, వితౌట్ వెబ్సైట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఆప్షన్ అని చెప్తాను కానీ గుర్తుపెట్టుకోండి, మీకు వెబ్సైట్ కనుక లేకపోతే క్లయింట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఒకసారి మనకు అప్రూవ్ కాకుండా వెబ్సైట్ ద్వారా అయినా మనకు అప్రూవ్ చేసుకుంటారు క్లయింట్ అనేవాళ్ళు. క్లయింట్ అనే వాళ్ళకి కంపల్సరీ మనకు ఉండాల్సింది ఏంటంటే వెబ్సైట్. ఆ వెబ్సైట్ అనేది మనకు కంపల్సరీ ఉంటేనే మనకు అది కంప్లీట్గా నేను చేయడానికి మనకు ఉంటుంది. సో వాళ్ళకి ఏ మ్యాప్ అయినా అప్రూవల్గా వచ్చేదాకా మనకు అన్ని ఇక్కడ ఉంటాయండి. సో క్లిక్ ఫర్ నెక్స్ట్. అసలైన మెయిన్ టాస్క్, యాడ్ స్టోర్ ఫ్రంట్ ఫొటోస్. మీకు ఏదైతే స్టోర్ ఫ్రంట్ ఫొటోస్ ఉన్నాయో, ఎవరైతే మీరు స్టోర్ ఫ్రంట్ ఫోటో తీస్తున్నారో అది ప్రాపర్గా ఉండాలండి. మనం చేసే ఫొటోస్ కానీ రోడ్ నుంచి మనకు ఫొటోస్ ఉంటే కనుక ఇట్లా మనం అప్లోడ్ చేసుకోవచ్చు.
అప్లోడ్ చేయడం ద్వారా ఏమైతే అంటే మనకు మన బిల్డింగ్కి ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేస్తారు అన్నట్టు కంపల్సరీ. ఇది వర్క్ ఫొటోస్. ఈ వర్క్ ఫొటోస్లో నేను కొన్ని మాత్రమే పెడతా అండి. అందులో ఒకటి ఇది ఇచ్చేసాను. నెక్స్ట్ డిజైన్ నాకు ఏదైతే ఉందో అది ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ డిజైన్లో ఏదైతే నాకు కంప్లీట్గా ఉంటాయో ఫొటోస్, ఆ ఫొటోస్ నేను ఇచ్చేసుకుంటాను. సో కంప్లీట్గా మనకి ఎట్లా కావాలంటే ఆ విధంగా ఫొటోస్ ఇచ్చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఇచ్చామా, ఫైనల్గా నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు 20,000 బోనస్ క్లెయిమ్ చేయాలి యాడ్వర్డ్స్లో అంటే మీరు స్పెండ్ చేయాలి వద్దు కాబట్టి స్కిప్ చేస్తున్నారు. ఇది యాడ్స్ గురించి అండి. యువర్ ఎడిట్ విల్ బి విజిబుల్ వన్స్ యువర్ విల్ బి వెరిఫైడ్. కంటిన్యూ. ఇట్లా మీకు వెరిఫై వస్తుంది. ఇది మనకు లెస్ దెన్ 5 వర్కింగ్ డేస్ ఆర్ 5 వర్కింగ్ డేస్లో మీకు అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎలాంటి మ్యాప్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఫైనల్గా మీరు క్లయింట్ చెప్పేస్తే మీకు మ్యాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు మ్యాప్ కనుక వచ్చింది అనుకోండి, ఇది క్లిక్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఒక రివ్యూ లింక్ వస్తుంది. ఆ రివ్యూ లింక్ కస్టమర్ మనకు రివ్యూ రాసుకునే విధంగా చేసుకోవచ్చు. ఇది కనుక డిసప్రూవ్ అయింది అనుకో, ఇమీడియట్ గా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎలాంటి మనకు డిసప్రూవ్ రాలే కాబట్టి మనకు వరి అవసరం పని లేదు. సో సర్టెన్ టైం 5 days లో మనకు మ్యాప్ అనేది వెరిఫై అనేది మనకు ఇక్కడ తెలుస్తున్నట్టు. సో ఈ విధంగా మనం ఎలాంటి మ్యాప్స్ అయినా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు జస్ట్ హాయ్ అని పింగ్ చేయండి. నేను కంప్లీట్గా మీకు వీడియో రికార్డ్స్ మీకు అప్లోడ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి. అండ్ మీకు నా వీడియో ఇస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ నాకు క్వశ్చన్ పాస్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను వీడియో రికార్డ్ చేసి మీకు పర్సనల్ డిఎం చేస్తాను. థ్యాంక్ యూ.